వెల్కమ్ టు టైమ్ 24x7 టీవీ. మరి ఈ రోజు ఇండస్ట్రీలో ఇంపాక్ట్ క్రియేట్ చేస్తున్న తారల గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విశేషాలు తెలుసుకుందాం. మెగా ఫ్యామిలీ నుండి వచ్చిన యువ హీరోల్లో అల్లు శిరీష్ ఒకరు. కేవలం నటుడిగానే కాకుండా నిర్మాతగా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. అల్లు శిరీష్ ఆధునిక టాలీవుడ్ లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న నటుడు. మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడిగా, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తమ్ముడిగా, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ కుమారుడిగా, సినిమా నేపథ్యం ఉన్న కుటుంబంలో పుట్టినప్పటికీ తనకంటూ ఒక సొంత శైలిని ఏర్పరచుకోవడానికి నిరంతరం ప్రయత్నిస్తూనే ఉన్నారు. కేవలం నటుడిగానే కాకుండా టెక్నాలజీ, మ్యాగజైన్ పబ్లిషన్, సినిమా నిర్మాత రంగాల్లో కూడా ఆయన పట్టుంది. అల్లు శిరీష్ 1987 మే 30న చెన్నైలో జన్మించారు. అప్పట్లో టాలీవుడ్ కార్యకలాపాలన్నీ చెన్నై కేంద్రంగానే సాగడం, ఆయన బాల్యం అక్కనే గడిచింది. చెన్నైలో పద్మశేషాద్రి బాలభవన్ లో చదువుకున్నారు. ముంబైలోని ప్రతిష్టాత్మకమైన మిదుబాయ్ కాలేజీ నుండి మాస్ కమ్యూనికేషన్ లో డిగ్రీ పూర్తి చేసుకున్నారు. చిన్నప్పటి నుండే సినిమాల వాతావరణంలో పెరగడం వల్ల నటనపై కాకపోయినా సినిమా మేకింగ్ మీద ఆయనకు మంచి అవగాహన ఏర్పడింది. అల్లు శిరీష్ హీరోగా మారక ముందు తెర వెనక చాలా అనుభవాలు సంపాదించారు. 1990లో వచ్చిన ప్రతిబింబ్, రజనీకాంత్ సినిమా భాషలో చైల్డ్ ఆర్టిస్ట్ గా చిన్న పాత్రలో కనిపించారు. నిర్మాణ రంగం తన తండ్రి అల్లు అరవింద్ కు గీత ఆర్ట్స్ నిర్మాణ సంస్థలో సహాయం చేసేవారు. సినిమా మార్కెటింగ్, డిస్ట్రిబ్యూషన్ అంశాలను దగ్గరుండి నేర్చుకున్నారు. దక్షిణాది సినిమాల గురించి సమాచారం అందించే సౌత్ స్కోప్ అనే మ్యాగజైన్స్ ను స్థాపించి దానికి సీఈఓగా బాధ్యతలు నిర్వహించారు. దీని ద్వారా సినీ పరిశ్రమలో గ్లామర్ వెనుక ఉన్న బిజినెస్ ఆస్పెక్ట్స్ ను ఆయన అర్థం చేసుకున్నారు. సాధారణంగా మెగా ఫ్యామిలీ నుండి వచ్చే హీరోలు మాస్ మసాలా సినిమాలతో ఎంట్రీ ఇస్తారు. కానీ శిరీష్ విభిన్నంగా ఆలోచించారు. గౌరవం 2013 సామాజిక సౌమ్య గౌరవ హత్యల నేపథ్యంలో సాగే ఈ చిత్రం హీరోగా పరిచయం అయ్యారు. రాధామోహన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా కమర్షియల్ గా సక్సెస్ కాకపోయినా శిరీష్ నటనకు గుర్తింపు వచ్చింది. కొత్త జంట 2014 మారుతి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా శిరీష్ కు మొదటి కమర్షియల్ హిట్ గా అందించింది. ఇందులో స్వార్థపరుడైన యువకుడిగా ఆయన నటనకు ప్రేక్షకులు అలరించారు. ఇక ఈ సమయంలో శిరీష్ కథల ఎంపికలో పరిణతి చూపించారు. శ్రీరస్తు శుభమస్తు 2016 పరశురామ్ దర్శకత్వంలో వచ్చిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ శిరీష్ కెరియర్ లో అతిపెద్ద హిట్ గా ఒకటిగా నిలిచింది. ఫ్యామిలీ ఆడియన్స్ కు శిరీష్ మరింత దగ్గరయ్యారు. ఒక్క క్షణం 2017 ప్యారలల్ లైఫ్ అనే కొత్త కాన్సెప్ట్ తో వచ్చిన ఈ సినిమా విమర్శలకు ప్రశంసలు అందుకుంది. ప్రయోగాత్మక చిత్రాలు చేయడానికి ఆయన వెనకాడరని ఈ సినిమా నిరూపించింది. ఏబిసిడి 2019 మలయాళ హిట్ సినిమాకు రీమేక్ గా వచ్చిన ఈ చిత్రంలో ఎన్ఆర్ఐ యువకుడిగా కామెడీ పండించారు. మలయాళ పరిశ్రమలోకి ప్రవేశం అల్లు అర్జున్ కు కేరళలో ఉన్న క్రేజ్ గురించి అందరికీ తెలిసిందే. అదే బాటలో శిరీష్ కూడా మలయాళంలో అడుగు పెట్టారు. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించిన 1971 బియాన్ బోర్డ్స్ అనే యుద్ధ ప్రతిపాదికన సాగే సినిమాలో ఒక ముఖ్యమైన పాత్ర పోషించి అక్కడి ప్రేక్షకుల మనసును దోచుకున్నారు. కోవిడ్ తర్వాత శిరీష్ తన శైలిని మార్చుకున్నారు. ఊర్వశివో రాక్షసివో 2022 నేటి తరం రిలేషన్షిప్స్ ఆధారంగా వచ్చిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. శిరీష్ టైమింగ్, రొమాంటిక్ సీన్స్ హైలైట్ గా నిలిచాయి. బడ్డీ 2024 యాక్షన్, ఫ్యాంటసీ అంశాలతో వచ్చిన ఈ సినిమా శిరీష్ ప్రయోగాత్మక ధోరణిని మరోసారి చాటి చెప్పింది. శిరీష్ తన బాడీ ట్రాన్స్ఫర్మేషన్ కోసం కఠినమైన వర్కౌట్ చేస్తారు. సోషల్ మీడియాలో ఆయన వర్కౌట్ ఫోటోలు యువతను స్ఫూర్తినిస్తాయి. టెక్నాలజీ, రీడింగ్, ఆయనకు పుస్తకాలు చదవడం, కొత్త టెక్నాలజీ గురించి తెలుసుకోవడం అంటే చాలా ఇష్టం. సోషల్ మీడియా అభిమానులతో నేరుగా ముచ్చటించడం, తన అభిప్రాయాలను నిర్మోహమాటంగా పంచుకోవడంలో ఆయన ముందుంటారు. అల్లు శిరీష్ అనేక సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ముఖ్యంగా రక్తదాన శిబిరాలు, పర్యావరణ పరిరక్షణ కోసం చేపట్టే గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వంటి వాటిలో యాక్టివ్ గా ఉంటారు. తన కుటుంబానికి చెందిన అల్లు రామలింగయ్య చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలను నిర్వహించారు. అల్లు శిరీష్ కేవలం సంఖ్య కోసం సినిమాలు చేయకుండా కంటెంట్ ఉన్న కథలను ఎంచుకోవడానికి ప్రాధాన్యత ఇస్తారు. మెగా వారసత్వం అనేది ఒక బాధ్యతగా భావిస్తూనే తనకంటూ ఒక సొంత ఇమేజ్ కోసం ఆయన చేస్తున్న ప్రయత్నాలకు అభినందనీయం. భవిష్యత్తులో మరిన్ని విభిన్నమైన పాత్రలతో ప్రేక్షకులను అలరించడానికి ఆయన సిద్ధమవుతున్నారు.
ఇది అల్లు శిరీష్ జీవితంలోని ప్రధాన ఘట్టాలను వివరించే సంగ్రామం. దీనిని మీరు ప్రాజెక్ట్ వర్క్ కోసం లేదా వ్యాసం కోసం అల్లు శిరీష్ తన నటనకు సినీ పరిశ్రమకు చేసిన కృషిగాను పలు పురస్కారాలు అందుకున్నారు. IIFA ఉత్సవం 2017 శ్రీరస్తు శుభమస్తు చిత్రానికి గాను బెస్ట్ యాక్టర్ అవార్డును అందుకున్నారు. సైమా అవార్డ్స్ గౌరవం సినిమాతో ఉత్తమ అరంగేట్రం నటుడిగా నామినేట్ అయ్యారు. నటుడిగానే కాకుండా డిజిటల్ రంగంలో ఆయనకున్న పట్టుకు గాను పలు వెబ్ సర్వీస్ లో మోస్ట్ స్టైలిష్ స్టార్ వంటి గుర్తింపులు పొందారు. క్రికెట్ ప్రేమికుడు శిరీష్ కు క్రికెట్ అంటే చాలా ఇష్టం. ఆయన సెలబ్రిటీ క్రికెట్ లీగ్ లో తెలుగు వారియర్స్ జట్టు తరపున చురుగ్గా ఆడతారు. సినిమాల నిర్మాణానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఆయనకు పూర్తి అవగాహన ఉంది. ఎడిటింగ్ టేబుల్ దగ్గర కూడా ఆయన కూర్చొని సలహాలు ఇస్తూ ఉంటారు. అల్లు శిరీష్ కి సంబంధించిన ప్రస్తుత సినిమాల కన్నా ఆయన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. 2024లో వచ్చిన బడ్డీ సినిమా తర్వాత ఆయన కొన్ని ఆసక్తికరమైన ప్రాజెక్టులను లైన్ లో పెట్టారు. మగజాతి ఆణిముత్యం ప్రస్తుతం అందుకున్న తాజా సమాచారం ప్రకారం అల్లు శిరీష్ తన తదుపరి చిత్రాన్ని దర్శకుడు సుబ్బుతో చేస్తున్నారు. ఈ సినిమాకు మగజాతి ఆణిముత్యం అనే వైవిధ్యమైన టైటిల్ ను ఖరారు చేశారు. ఇదొక యూత్ఫుల్ ఎంటర్టైనర్ అని ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతుంటుంది. నిర్మాత SKN తో క్రేజీ ప్రాజెక్ట్ బేబీ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలను నిర్మించిన ప్రముఖ నిర్మాత SKN అల్లు శిరీష్ తో ఒక సినిమా చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. శిరీష్ ప్రోత్సాహంతోనే తాను ఇండస్ట్రీలోకి వచ్చానని, అందుకే ఆయన కోసం ఒక మంచి పవర్ఫుల్ స్క్రిప్ట్ ను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. పెళ్లి కబురు సినిమాతో పాటు శిరీష్ వ్యక్తిగత జీవితంలో ఒక పెద్ద మార్పు రాబోతోంది. ఆయన తన ప్రియురాలు నయనికా రెడ్డిని వివాహం చేసుకున్నారు. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.